ఇప్పుడు భక్తి అంటే చాలా రకాలుగా ఉంటుంది. ఎవరికి దోచినట్టు వాళ్ళు దేవునికి మొక్కులు తీర్చుకుంటారు. కొందరు మామూలుగా గుడికోయి దండం పెట్టుకొని వస్తారు. ఇంకొందరైతే చేతులనే కర్పూరాలు పెట్టుకొని ఆరతులు ఇస్తారు. ఒంటి నిండా శూలాలు గుచ్చుకుంటారు. తలకాయ మీద కొబ్బరికాయలు వాళ్ళ కొట్టుకుంటారు. కొందరు గుడి మెట్ల మీద నడుచుకుంటూ పోతే కొందరు మోకాళ్ళ మీద పోతారు. ఎవరు ఎట్లా చేసినా ఒకటే ముచ్చట, దేవుడా మా కష్టాలు తీరాలి, మేము చల్లగా బతకాలని. అప్పుడప్పుడు సినిమాలలో గుడి ముంగట చూసే సీను శ్రీవారి గుడి ముంగట రియల్గా జరిగింది. లెక్కకైతే ఈ ముచ్చటను గిన్నిస్ బుక్లో రాసుకొని పోవాలి. ఆహా, భక్తుడు అంటే గీ అన్నే ఎంత భక్తితోని పొర్లు దండాలు పెడుతున్నాడో చూడుర్రి. డాంబర్ రోడ్డాయే, షెద్దర్లు వరుసుకుంటా పోతున్నారు ఒతకపోకుంటా. మో చేతులకు మోకాళ్ళకు అరికాళ్ళకు కూడా బట్టలు చుట్టుకున్నాడు. ఏడు కొండల ఎంకన్న దగ్గర గిట్ల పొర్లు దండాలు పెట్టుకుంటా పోయిండు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి గుడి కాంచెల్లి ఎంకన్న గుడి దాకా గిట్లనే పోయిండు. కిలోమీటరో 2 కిలోమీటర్లో కాదు, 26 కిలోమీటర్ల దూరం. అన్నం నీళ్లు ముట్టిండో లేదో గాని గోవిందుణ్ణి మాత్రం తలుసుకునుడు ఆపలే. ఈ అన్న పేరు సుధాకర్. మరి దేవుణ్ణి ఏం కోరిక కోరిండో, ఆయన ఏం తీర్చిండో మనకు తెలియదు గాని అన్న భక్తినైతే తారీఫ్ చేయాల్సిందే.